హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఈరోజు కిచెన్లోకి సంబంధించిన ఐటమ్స్ చూపిస్తూ ఉన్నాను అండి. చాలా బాగా వచ్చాయి. ఎలా వచ్చాయి ఏంటో అనేది చూద్దాము. నేనైతే ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. చూసేద్దాం మరి ఎలా వచ్చాయి ఏంటో అనేది. ఇది చూడండి, ఇదేంటో మీరు చూస్తే తెలుసుకుంటారా? ఇది వచ్చేసి మనం చపాతీ చేసుకోవడానికి, రొట్టె చేసుకోవడానికి, మనం గ్యాస్ బండ తర్వాతకి కడగాలి, గ్యాస్ రొట్టె బండ వేసుకోవాలి అని లేకుండా మనం ఎక్కడైనా ఇది వేసుకొని మనం చపాతీ కానీ పూరి కానీ ఏదైనా చేసుకోవచ్చు అండి. ఇది మనం మీద వేసుకున్నామంటే కట్సకపోతుంది. చూడండి ఇలా ఉంటుంది. ఇట్లా లాగాల్సి వస్తుంది. వచ్చేసి నేను చిన్నగానే వస్తుందేమో అనుకున్నా, కానీ పెద్దగానే వచ్చింది. చూడండి చాలా పెద్దగా వచ్చింది. 18 ఇంచెస్ వచ్చింది. చూడండి నెంబర్స్ కూడా ఇచ్చారు. 18 ఇంచెస్ వచ్చింది నెంబరు, కనిపిస్తుంది. చూడండి ఇక్కడ 18 అనేది ఉంది ఇంచెస్. 32 ఉంది. ఇక్కడ పెద్దది వచ్చేసి ఇంచెస్ 18 అని ఉంది. సైజ్ అయితే చాలా పెద్దగానే ఉంది. మనం చపాతీ చేసుకున్నప్పుడు, రొట్టె చేసుకున్నప్పుడు తర్వాతకి ఇక్కడ బండ కడగాలి అలా అనేది ఏం లేకుండా ఇది ఒకటి మనం కడిగి పెట్టుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎలా వస్తుంది ఏంటో కూడా నేను ట్రై చేసి చూపిస్తాను. చాలా బాగా వచ్చిందండి. ఇదైతే చాలా స్మూత్గా ఉంది. ఇది పట్టుకుంటే ఎట్లా స్మూత్గా అనిపిస్తుంది. ఇది మళ్ళీ మనము కడిగి మనం ఆరబెట్టుకొని మళ్ళీ ఎత్తి పెట్టుకోవచ్చు అండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం తీసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి అంతే ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో ఏంటో చూద్దాంలే అనేది పెట్టాను. చూడండి ఈ పొడవు కూడా ఎక్కువగానే ఉంది. మన చపాతీకైనా, రొట్టెకైనా, ఏ దానికైనా యూజ్ అవుతుందండి. చూడండి ఎలా ఉంటుంది. అంతా కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే కొన్ని ఐటమ్స్ అండి. ఇవన్నీ కిచెన్లోకి సంబంధించినవే అండి. ఇది వచ్చేసి మజ్జిగ చిలుకోవడానికి, తర్వాత మనం దోశ పిండి, ఇడ్లీ పిండి అన్నీ కలుపుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. ఇందులో ఈ బిస్కెట్ ఇలా అన్నామంటే ఎంత బాగా కలుసుకుంటుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకు తగిలించుకోవడానికి కూడా ఇలా హుక్ ఇచ్చారు చూడండి, మంచి. అలాగే ఇది వచ్చేసి పప్పు గుత్తండి. ఇది కూడా మనం చెక్కవి చేయించుకుంటాం కదా, అవి కొన్ని రోజులకు చీలిపోతాయి. ఇవి అలాంటిది ఏం కాదండి. ఇది సిలుం పట్టవండి. ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్ అంటేనే సిలుం పట్టవు అనమాట. ఇలా ఒత్తుకోవడానికి కూడా వెయిట్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. బాగా మనం ఏదైనా చెదిమేయాలి అనుకుంటే అలాంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఉర్లగడ్డలు చెదిమి చేసుకుంటారు. తర్వాత దానికి కొంతమందికి పప్పు గుత్తి లేదు అనుకునే వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇట్లా ఎనపలేము అనుకునే వాళ్ళకి ఇది ఇట్లా చెదమేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది చిన్నది తురుము పట్టేదండి, కొబ్బరి తురుము పట్టేది. చిన్న సైజు క్యారెట్ అయినా పెట్టుకోవచ్చు, బీట్రూట్ అయినా పట్టుకోవచ్చు. మనం చపాతీ చేసుకోవడానికి, అలాగే ఇది రొట్టెలోకి, దోసపిండిలోకి కలుపుకోవాలి అనుకుంటే చిన్నగా తురుము పట్టుకొని ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి తర్వాత నిమ్మకాయ జ్యూస్ చేసుకోవడానికి అండి. ఇది కొంచెం మైనస్ అనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ కోసుకుంటుందేమో అనిపిస్తుంది ఈ లైన్స్ వచ్చేసి. మిగతా అంతా కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే అన్ని స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఈరోజు వచ్చినవన్నీ స్టెయిన్లెస్ స్టీలే. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనం వంట చేసుకునేప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఇది ఉంటుందండి. మా ఇంట్లో కూడా ఉంది. నేనైతే ఇది లేని వాడలేను, ఒక చేత్తో పట్టుకోలేను కాబట్టి ఈ చేత్తో కంపల్సరీగా పట్టుకొని చేసుకుంటాను. ఇదైతే చాలా ఉపయోగపడేటివండి. ఈరోజు చూపించేవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయండి. ఇది కూడా చపాతీ, రొట్టె మనం తిప్పేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా పట్టుకొని మనం అలాగే మనము మటను, చికెను రోస్ట్ ఫ్రై చేసుకుంటాం కదా, అలా నిప్పుల మీద పెట్టి కాల్చుకున్నప్పుడు కూడా ఇది తిప్పుకోవడానికి కూడా చాలా బాగా పనికి వస్తుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ హుక్కు కూడా ఇచ్చారు చూడండి, మనం మళ్ళీ పని అయిపోయిన తర్వాత తగిలించుకోవడానికి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈరోజు చూపించేవన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఈరోజు పెట్టినవన్నీ కూడా అన్నీ యూజ్ఫుల్ అవుతాయండి. మీకు తప్పకుండా ఏదైనా మీ ఇంట్లో లేదనుకుంటే కంపల్సరీగా తీసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మరి నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. ఓకే మరి బాయ్.